అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్ గా పుష్ప 2 టికెట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు నాగబాబు గారు కూడా పుష్ప 2 కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అంటే బుధవారం తేదీ డిసెంబర్ 4 రాత్రి 9:30 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో పుష్ప 2 ప్రదర్శన స్టార్ట్ అవబోతోంది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఒక్కొక్కరిగా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 6 భాషల్లో పుష్ప 2 రిలీజ్ కానుంది. ఒక్క 3D తప్ప అన్ని రకాలుగా సినిమా ప్రదర్శన కానుంది. దాదాపు 12,500 థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఒక తెలుగు సినిమా 12,500 థియేటర్లు రిలీజ్ అవడం ఇదే మొదటిసారి. అయితే బుధవారం ఈవినింగ్ అంటే డిసెంబర్ 5 సాయిధరమ్ తేజ్ గారు ఒక ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 కు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేస్తే బన్నీ దానికి రిప్లై కూడా ఇచ్చారు. రిప్లై ఇస్తూ ఒక బ్లాక్ హార్ట్ సింబల్ కూడా పెట్టారు. ఇక డిసెంబర్ 4 సాయంత్రం నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. పుష్పరాజ్ అల్లు అర్జున్ కి మెగా కాంపౌండ్ నుంచి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తూ ఉన్నారు. సేఫ్ సైడ్ గా ఎక్కడ పుష్ప అని పేరు మెన్షన్ చేయకుండా నాగబాబు గారు చాలా ప్లాన్డ్ గా ట్వీట్ చేశారు. ఒక సాధారణ సినిమాకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడా బన్నీ పేరు కానీ అల్లు అర్జున్ పేరు కానీ పుష్ప అనే పేరు కానీ మెన్షన్ చేయకుండా చాలా సేఫ్ సైడ్ గా ఇండైరెక్ట్ గా పుష్ప 2 కు సపోర్ట్ చేస్తూ నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారు. ఇండైరెక్ట్ గా సినిమాని ఆదరించాలంటూ నాగబాబు గారు సూచన చేశారు. మెగా ఫ్యాన్స్ కి కోరుకున్నారు కూడా. ప్రతి సినిమా మెగా ఫ్యామిలీ ఆదరించాలంటూ సినిమా రిలీజ్ కొన్ని గంటల ముందే ఇలాంటి ట్వీట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మెగా కాంపౌండ్ నుంచి ఈ సినిమాకి సపోర్ట్ ఖచ్చితంగా ఉన్నట్లే, కానీ ఆ సపోర్ట్ ఇండైరెక్ట్ గా ఇస్తూ ఉన్నారు. రీసెంట్ గా పుష్ప 2 టికెట్ల రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాగానే సపోర్ట్ చేశారు. రీసెంట్ గా సాయిధరమ్ తేజ్, ఇప్పుడు నాగబాబు, రేపు చిరంజీవి గారు. కానీ కనీసం పేరు కూడా ప్రస్తావించకుండా ఇలా ట్వీట్లు చేయడంపై ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అటు మెగా ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. రేపు పుష్ప తప్ప ఎలాంటి సినిమాలు కూడా రిలీజ్ లేవు. మరి ఇలాంటి టైంలో నాగబాబు గారు ఏ సినిమాకి ట్వీట్ చేశారనేది తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. తెలుగు ఆడియన్స్ అంత అమాయకులు కూడా కాదు. ఏదో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలన్నిటికీ సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు కానీ అది నిజంగానే పుష్పకే వేసానన్నట్లుగా లేదు. ఏదో వచ్చే ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తున్నట్లు నాగబాబు గారు ఈ ట్వీట్ లో ప్రస్తావించారు.